Hey guys, namaste, welcome back to another new vlog. నేను ఎందుకు వైట్ షర్ట్ వేసుకొని తెలుసా? ఈరోజు నేను వైట్ షర్ట్ వేసుకొని వస్తే ఎన్ని అద్భుతాలు అయినాయి తెలుసా? అందరు నన్ను అడ్రస్ అడుగుతున్నారు, బాబు వీడికి ఎట్లా పోవాలి, మెట్రో ఎడ దిగుతా అని. నేను వైట్ డ్రెస్ వేసుకుంటే ఒక పెద్ద ఎట్లా కనిపిస్తా అంటే ఒక గొప్ప లంజోడతా, ఒక గొప్ప స్థాయి అన్నీ వీడికే తెలుసు అన్న ఆ స్టేజ్లో ఉంటుంది. అందుకే నేను ఇట్లా వైట్ షర్ట్ రెడ్ బ్యాగ్. అసలు కాలేజీలో మన ఛాన్సన్ ఎవరు లేరు, కానీ కాలేజ్కి ఎవరు రాలేదు. మా ప్రిన్సిపల్ కొత్త పెట్టినంట రూల్స్, 75% అటెండెన్స్ అని. కాలేజ్లో అసలు నాకు ఎవరికి అనిపిస్తలేరు. మేము కాలేజ్కి వచ్చినామని కాలేజ్లో కూడా ఎవరికి లేరు. రోజు రోజుకి నా అందం రెట్టింపు అయిపోతుంది. నా బీదర్ పోతున్నాను. ఆ బీదర్లో ఎట్లుండే తెలుసా? యాక్చువల్గా మస్తు అసలు స్నానం చేయగానే అందరూ ఇట్లా ఇబ్బంది పెట్టుకుని, నేను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టుకున్నాను పోయింది. అంటే ఆడకెళ్ళి మోటివేట్ అయ్యి వచ్చిన. ఈడుందా కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆడ ఉండే ఆడందరిని చూసినా నేను మస్తు వస్తుంది. అబ్బా ఏమున్నారు రాబా ఈడు అందరూ అని. మీకు నిజం చెప్పాలా, నా దిష్టి నాకే తాకేటట్టు. ఇక్కడ మస్తు హ్యాండ్సమ్ ఉన్నాము. అదేంటి తేరే నైనా మేరే నైనా గైస్, కాలేజ్ రావాలన్నా ఒక డెడికేషన్ కావాలి. యాక్చువల్గా ఎందుకు వస్తున్నాం కాలేజ్కి తెలుసా? 75% అటెండెన్స్. మీరేంది సెకండ్ ఇయరా? మీరు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఫైనల్ ఇయర్ పోతారే పొద్దుల జూనియర్లో చెట్లు చెప్తారేమో, ఏమో చెప్తున్నా. నేను కాలేజ్ రానికే మెయిన్ కారణం ఏంది, వీళ్ళు నన్ను అసలు వదిలి ఉండలేకపోతే చూస్తూనే ఉన్నాను. నేను కాలేజ్ రానికే మెయిన్ కారణం ఏంది తెలుసా? మొన్న నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ అటెండ్ అయినా జావా. అయితే ఆ మ్యామ్ డైరెక్ట్ నన్ను ఎవరు నీ రూల్ నెంబర్ ఎంత అంటే 8 అన్నా. ఇంకా సౌండ్ వస్తుంది. నీ రూల్ నెంబర్ ఎంత అంటే 8 అన్నా. నువ్వు ఎప్పుడు నా క్లాస్లో కనిపించలేవు, బయటికి వెళ్ళిపో పేపర్ ఇచ్చి. సో అటెండెన్స్ ఈజ్ మస్ట్ మ్యాండేటరీ అయిపోయింది. అందుకే ఇక కాలేజ్కి రావాల్సి వస్తుంది. గంట లేట్ అయినా కానీ కాలేజ్కి వచ్చి ఇక క్లాస్కి అయితే రావాల్సి వస్తుంది. కాలేజ్కి వచ్చాడు మ్యాటర్ కాదు. నేను కాలేజ్కి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వస్తుంది, కానీ క్లాస్కి రావాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది. అండ్ నాకు ఈ బ్యాగ్ ఎందుకో అయిపోతుంది అయితే వై బికాజ్ నేను ఈ బ్యాగ్ ఈ షర్ట్ మీద పెద్దోళ్ళకి హ్యాండ్సమ్ ఉన్నా, ఫుల్ హ్యాండ్సమ్. ఇంత హ్యాండ్సమ్ ఎవరన్నా ఉంటే, మీకు ఎవరైనా తెలిసి ఉంటే ప్లీజ్ కింద చోసాయి కుల్కర్ని హ్యాండ్సమ్ అని మెన్షన్ చేయరు. అంతే, ఎవరిని మెన్షన్ చేయకూడదు, ఓన్లీ నన్నే. గ్యాస్ భూమన్ నమ్ములితే జాలైన్ వస్తుంది. జాలైన్ ఎవడైతే అజయ్ లాగా ఫ్యాట్గా ఉన్నాడో వానికి జాలైన్ కావాలంటే భూమన్లో నమ్ములుడు. चाय किधर भी जाओ जिंदगी अकेला हो गया जब से वो हमें छोड़ के चले गया. అందరు ఉన్నారు కాలేజ్కి వచ్చినా కాలేజ్లో ఎవరు లేరు. బయట తిరుగుదామంటే క్యాంపస్లో ఎవరు లేరు. బ్యాగ్ ఇప్పుదామంటే ఇప్పబుద్ధి అయితే లేదు. నాది ఇంకా స్టక్ అయిపోయినా ఈ ఫీలింగ్స్లో. నేను ఈ అజయ్ గారు కూడా ఎటో పోయిండు అమ్మాయిలతో మాట్లాడుకుంటూ. ఎస్, నా ఒక్క జిందగీలోనే వై గర్ల్స్ ఆర్ నాట్ అలౌడెడ్. వై? బికాజ్ ఐ విల్ సే బికాజ్ షీ ఈజ్ ఫుల్. She is filled with all her eyes, nose, tongue, spits, ears, hair. చెప్పుకుంటూ పోతే మొత్తం లెక్కలే ఉంటాయి. వాట్ ఎవరికి ఎవరు తెచ్చారు? వీడు తెచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్. ఓ మై గాడ్, పట్టుకో కెమెరా పట్టుకో. ఆడింది కాదు, రాది ఏంది బ్యాగ్లో పెట్టుకొని వచ్చింది, కర్రీ లీక్ అయినట్టుంది. ఇప్పుడు వేసుకోకూడదు. మీ వల్ల నేను రెడ్ బ్యాగ్ ఎక్కుతున్నావు. వైట్ షర్ట్ వేసుకోవాలి ఇప్పుడు. పైన పైన వేసుకుంటాడు సైజ్కి. వాడి కోసం వాడికి సరిపోకపోతే యశ్వంత్ एक एक्सेल है हीरोइन इतलाने 3 एक्सेल इधर एक ही एक्सेल है. 3 एक्सेल के बाद हिलाना भैया को. एक एक्सेल से नहीं होगा. इनसेक्यूर వదిలేగా నా మొదలు నా బ్లాగ్ అందుకే ఒక్కనే. గైస్, యు మే నో హిమ్, కిరణ్ వాటర్ బాటిల్ స్టోరీ తెలిసి ఉంటుంది. వీడియో మెత్తలే ఉంటుంది, పోయి చూసుకుంటే దొరుకుతుంది కూడా. మీ వాడు మిస్ అవుతున్నాను. గుడికి పోయినా ఈరోజు ఇస్కాన్ టెంపుల్. హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్లీ కిరణ్. సో ఏంది ఈరోజు
ప్లాన్స్ చేయలేదు ఇంకా చేయలేదు 30 వరకు టైం ఉంది కదా. అయ్యి గలీజ్ మాటలేండి బ్లాగ్లో చెయ్యాలి అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మేము ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. ఫుడ్ కోర్ట్కి వెళ్తాం. ఇప్పుడు అరే ఓ అవులే మీ డాడీ మీద ఒట్టే చెప్పకపోతే మరి చెప్పు. గాయస్ కిరణ్ గారికి ఒక పేరు ఉంది వాళ్ళ మతంలో. ఆ పేరు ఏందో కిరణ్ గారు మనకి చెప్పబోతున్నాడు ఇప్పుడు. వెయిట్ చెప్పు కిరణ్ చెప్పు. నీ పేరే చెప్పు. అది కాదు నీ లూకా పూకా చెప్పు. ఇందాకేదో కేతో స్టార్ట్ అవుతుంది అన్నావు. జేతో కోజా ఏదో అన్నావు. మరి చెప్పు చక్కగా చెప్పు ఏం పేరు. మీ డాడీ మీద ఒట్టిగా. అరే గుర్తొస్తే నీకే వీడియో ఏ గున్నా దున్నా మీ అమ్మోళ్ళు పుట్టినప్పుడే అర్థమైంది నువ్వు దున్నం అవుతావు అని. అరే మేము పావు కిలో కూడా ఉంటున్నాం రా. మేము పుట్టిన 3 kgs పుట్టిందంటే పుట్టినప్పుడు ఇంతే ఉన్నాం 3 kgs. ఇక వీడు ఎంత ఉంటాడు చెటాకు కూడా ఉంటున్నాడు వీడు. 105 ఉన్నాడు. మీరు టాపిక్ డైవర్ట్ అయ్యి లూనా అని పేరు చెప్పు. లూకా లూకా ఏం పేరు లూకానే అన్న ఇందాక. చెప్పురా కిరణ్. ఓ గాయస్ మా బండి కారణం ఉంది కొట్టు. మీ బండికి ఉందా ఏమనుకుంటారు కిరణ్ గారు బండి వచ్చిందంటే క్రిస్మస్ వద్దురా చాలు దిగుతారు పోలీసు వాళ్ళు. క్రిస్మస్ వచ్చిందంటే వీనికి అన్నీ వస్తాయి. అరే యార్ లాస్ట్ ఇయర్ మస్తు ఎంజాయ్ చేసిండే గాయస్ మేము గేల్బీ స్టేడియంలో. పోలీసు వాడు ఉంటే ఫుడ్ లాస్ట్ ఇయర్ ఎల్బీ స్టేడియంలో ఫుడ్ పెట్టిండే. ఇయర్ మిస్ అయినాం మేము ఎల్బీ స్టేడియం పోడు. నేను రాజుగాడు పోయి సిద్ధి లేకుండా తినేసి వచ్చినాం. కిరణ్ మెల్లేవో కిరణ్ మమ్మల్ని డ్రైవింగ్ అంటేనే భయం అవుతుంది నాకు. అదేంటో గ్యాస్ మీరు ఎన్ని రోజులు ఏం చెప్పండి మమ్మల్ని ఇట్లా చూసి బండి మీద. అప్పుడెప్పుడో నా బండి ఉన్నప్పుడు తీసుకుపోయారు ఇట్లా సీదా పోలీసులు. నాది 1200 సీదా 1300 సీదా 1300 ఫైన్. ట్రిపుల్ రైడింగ్, నో లైసెన్స్, నో హెల్మెట్. ఓహో గాయస్ పోర్షే నెక్స్ట్ మనం డెలివరీ తీసుకుంటున్న కార్ వస్తుంది. పోర్షే అరే మనం ఏమంటున్నాం రా క్రిస్మస్ వస్తుంది అలా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాం రా. హ్యాపీ క్రిస్మస్ అట్లా కాదు ఇద్దరం వాడు. తెలుసును డాడీ తెలుసును పప్పా. మీరు ఏమన్నా అనుకోరి క్రిస్మస్ వస్తుంది ఇక కిరణ్ గారు దావత్ ఇస్తున్నాడు మాకు. ఏంటి దావత్ 31st చర్చికి రమ్మంటుండే గాయస్ మమ్మల్ని. క్రిస్మస్ అయిపోయిన తర్వాత 31st నైట్ వాళ్ళ మమ్మీతో పోతున్నాం చర్చికి. రాజు మనం ఒక గేమ్ ఆడదామా? నేను ఏం అడిగినా దానికి రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి. ఏం అడిగినా ఓకేనా? నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఒకటి 0. మీ డాడీ పేరేంది చెప్పురా. నాకేం రాదు, నాకు ఇట్లాంటి గేమ్స్ రావు. మీ డాడీ పేరు ఏంటిది? వీరభద్ర. ఒప్పుకుని నా కొడుకని. గ్యాస్ నా కొడుకు పేరు పూకు. లూకు 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 లూకా లూకా. గ్యాస్ నేను క్రిస్టియన్ పేరు కిరణ్ కాదంట లూకా. లూకా క్రిస్టోఫర్ లేనాన్సిస్ పూకా. హాయ్ కారంకు. హాయ్ బాయ్. హాయ్ బాయ్. గ్యాస్ వస్తుంది ఓ నాయనో అదేంటి పాట? అమ్మో డాడీ చదివాను డాడీ యాక్సిడెంట్ అయ్యాడు పప్పా. ఏం కారణం వేస్ట్ బెంజు కింద మేము స్కూటీ మీద అలా ఓవర్టేక్ చేస్తున్నాం. రైడర్ కిరణ్ రైడర్ అమ్మా ఏమా వ్యాగనర్ వేస్ట్ బండ్లు ఉన్నాయి ఇవన్నీ. వ్యాగనర్ వ్యాగనర్
ఈ 3 రూపాయలు 4 రూపాయల బండి వేస్ట్. మేము 2 రూపాయలు ముగ్గురం అసలు అందరిని ఓవర్టేక్ చేసుకుంటాం. అంతకన్నా ఈ శ్రేయాస్ మీడియాలు గ్రేట్ రా. రైడర్లు ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని తెలిసి ఉంటాయి వీళ్ళకి. ఏ బండి ఎట్లా నడపాలి, ఏ సైడ్లోకి వెళ్ళి తీయాలని. ఎప్పుడైనా గ్యాస్ 2 బండ్ల సందులోకి వెళ్ళి పోయిరా మీరు? మేము ఇప్పుడు పోయినాం. ఓ మై గాడ్, చూడు గట్కా రోడ్ ఉన్నాడు మంచిగా తీసుకోదు. ఈ కార్ని ఓవర్టేక్ చేసినాం ఇప్పుడే. 2 ఆటోలు ఓవర్టేక్. బాబా అసలు రైడర్లు ఊకేనే పుట్టారు గ్యాస్. కిరణ్ చిన్నూరు సార్ రైడర్. లూకు రైడర్. లూకానా ఏమో పేరు అన్నావు గారా? లూకా రైడర్. లూకా గుర్తుపెట్టుకోండి, పేరు చాలా పెద్దగా అనిపిస్తుంది మీకు రేపో మాపు. బ్యాక్ టు ద నెక్స్ట్ డే. ఈరోజు రేపు క్రిస్మస్ అని చెప్పి మన లూకా గారు స్పెట్స్ పట్టుకొని వచ్చిండు. లూకా గైస్ క్రిస్మస్ వచ్చిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నామకరణం చేసిండు. లూకా సిగ్గుపడకు. కమలాబాయ్ కొడుకు కిరణ్ లూకా అలియాస్ పూకా. గ్యాస్ మీకు టమాటా ఇస్తుంది తెలుసా? అది మిరపకాయ గింజలు వెళ్ళిపోయినాడు పాపం. స్టార్ట్ చేద్దాం రా మ్యాచ్. ఏమైంది మళ్ళా? లూకగా నిత్తులు. గ్యాస్ నిన్న మాత్రం ఒకటి ఏమైంది తెలుసా? మేము జ్యూస్ తాగుదామని పోయినాము. జ్యూస్ ఇట్లా నుంచి కథలో కావు ఫోన్ పెట్టినా తల కొంచెం ఇట్లా లేపురా. అయితే అరే ఫోన్ కింద పడ, నువ్వు కదిలితే ఫోన్ కింద పడుతుంది రాజు. అయితే మేము నిన్న జ్యూస్ తాగుదామని పోయినాం. నేను కిరణ్ గారు రాజు గారు. మేము జ్యూస్ తాగే కాడ మాకు వేరేది గుర్తొచ్చు. అరే సబ్జలస్సి తాగుదామని నేను ఇట్లా అన్నా. కరెక్ట్ ఆ టైంకి ఇద్దరు ట్రాన్స్జెండర్లు వచ్చి ఆ టైంకి వాళ్ళు నేను 4 క్లాప్స్ కొట్టినా వాళ్ళు ఫుల్ తిడుతున్నారు మమ్మల్ని. మాకు తెలియదు ఎవరిని తిడుతున్నారు అనేది. వాళ్ళు ఎవరిని తిడుతున్నారు అనేది మాకు అర్థం కాలే. రాజుగారికి అర్థమైంది. వాడు ఏం చేయాలి చెప్పాలి కదా, మనల్ని తిడుతుర్రా అని. మేము గల్లీ దాటి గల్లీ టర్న్ తీసుకుంటే అరే వాళ్ళు మనల్ని తిడుతురు మామ అని. బ్యాటింగ్ మందే అది అంతే. సో ఈ సమాజంలో మన క్లాప్స్ కొట్టడం కూడా ఇబ్బంది అయిపోయింది. మాట చెప్తా, ఒక మాట క్లారిటీ కాదు. ఇప్పుడు చెప్పు ఏమో క్లారిటీ. అంతా ఒరిడే ఉంది రాడంతా. గైస్ ఇందాక ఎవరు నాకు Q&A అడిగితే టెల్ మీ అబౌట్ అజయ్ అన్న అని అడిగేది. అద్దాలు పెట్టుకున్న జైంట్. అరే వానికి ఎట్లా కొట్టిపించినావురా? గైస్ నెక్స్ట్ ఇండియా టీంలో కనిపించే ముఖం ఇదే. వాటర్ బాటిల్స్ నీకు అబ్బా నీకు ఏడవైనా వాటర్ బాటిలే కావాలి. ఏడవైనా కాదు విరాట్, ఏడవైనా వాటర్ బాటిలే కావాలి ఈయనకి. వాటర్ బాటిల్ ఇస్తే చూడండి. గైస్ మీకు వాటర్ బాటిల్ ఇష్యూ తెలుసా? కిరణ్ కాదు సార్ పంది పిల్ల, ఏనుగు పిల్ల, ఏనుగు పిల్ల, దున్నపోతు పంది. ఓ అన్నా గుండె నువ్వు గున్నా. గైస్ నేను ఒక అదే NGO నడుపుతున్నా. వీళ్ళు అందరు పేద పిల్లలకి ఫుడ్ పెడుతున్నాడు. చూసిన బ్యాండ్ కూడా కొట్టిపిస్తున్నా అప్పుడే. అరే నీకు దమ్ముంటే ఫస్ట్ నుంచి ఆడదాం. కాదు మీరు మొగోలే అయితే ఫస్ట్ నుంచి ఒప్పుకోర్రి. మీకు దమ్ముండి మ్యాచ్ నడుస్తుంది, మ్యాచ్ మధ్యలో వచ్చి గుద్దలు దమ్ముంటే ఫస్ట్ నుంచి బ్యాటింగ్ ఫస్ట్ నుంచి ఆడదాం. ఇంకోసారి దిగన్నాడు వాడు అన్నాడు ఒప్పుకుండు. ఇంకోసారి దిగమన్నాడు నన్ను ఒప్పుకుండు. బొమ్మడి సారీ బాల్ దాటింది, కరెక్ట్ బాల్. ఎంపైర్ ఇచ్చిండు. చిల్లర్ నాకు తాడెంపైర్ ఇది ఫస్ట్ బాల్ వేయాలి మరి నాకు. అదే
రెడ్ బాల్ ఏ తాడెంపైర్ మావాడు తాడెంపైర్ అజయ్ మస్తు పడ్డావు వీడియోలో అజయ్ వీడియోలో మస్తు పడ్డావు రెడ్ బాల్ బౌలింగ్ ఇసిరిసిరి వేస్తున్నారు, మనం కూడా ఇప్పుడు ఇసిరిసి వేద్దాం చెప్తే టమాటా ఏడన్ బాల్ ఓరియల్ ఇప్పుడు దాన్ని ఇస్తాడా బాల్ అడుగు అన్నాడు మనోడే కారాడు ప్లీజ్ డోంట్ మైండ్ ఇప్పుడు వాళ్ళకి బాలే కనిపించద్దు, అర్థమవుతుందా టీం? అరే విరాట్ ఇట్లా మనం ఒక టీం ఆడుతున్నప్పుడు ఇస్తుంటే బాల్ కనిపించదు వాళ్ళకి, ఎట్లా ఇస్తుంటారా కొడుకు నీ టమాటా కూడా వస్తుంది, నువ్వు ఎత్తుకున్నావు బాల్ నువ్వు ఆడు, ఇప్పుడు ఆడు, నువ్వు ఆడు బ్యాటింగ్ ఆడు. అదే నువ్వు ఇప్పుడు ఆడరా. ఏరా బాల్ అది షో సార్ వాట్ హ్యాపెన్ ఫుటేజ్ గుద్దాలు వస్తుంది అలా ఏడిపోతుంది జిందగీ ఏమన్నా కానీ ఎట్లా ఖరాబ్ అన్నా కానీ ఇంట్లోకి వచ్చినామా మా ఇంట్లో సీరియల్ పెడతారు, ఆ సీరియల్ చూసుకుంటాం. మళ్ళీ సీరియల్ కూడా ఎంత ఇంటెన్స్, అయ్యో దొరికిపోతుంది, అయ్యో పాప దొరికిపోతుంది. మా అమ్మ అయితే ఫుల్ ఇంటెన్షనల్గా చూస్తుంది, సారీ ఇంటెన్షనల్ అంటున్నది ఫుల్ ఎక్సైట్మెంట్తో చూస్తుంది సీరియల్. అయ్యో పాప దొరికిపోతుంది అంట. ఇటు మేము చిట్టులు పెట్టినప్పుడు ఇల్లు దొరుకుతామంటే మమ్మల్ని ఫుల్ తిట్లు తిడుతుంది. ఇప్పుడు ఆ పాప దొరికిపోతే ఏమవుతుంది? జిందగీలో ఏమైనా ప్రాబ్లమా? ఈమెకి ఏమైనా ప్రాబ్లమా? లే, కానీ ఆమెకు ప్రాబ్లం, బికాస్ సీరియల్ ఆగిపోతుంది. కొడుకుని జీవితం నాశనం అయిపోయినా నో ప్రాబ్లం, బట్ అది అయిపోతే మాత్రం ప్రాబ్లం. సో గాయ్స్, వీళ్ళ వరకు వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఎప్పుడు ఒక లైక్తోని స్టార్ట్ కాదు, ఒకరిని లైక్ చేస్తే అయిపోదు. సో మీరు మాత్రం అన్ని వీడియోస్ లైక్ చేయండి, సో నా లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ గో, మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ షో. సైనింగ్ ఆఫ్ బాయ్.